గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క మాటను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మానవుని యొక్క నైజం అనగా పద్ధతి ఎలా ఉంటుందంటే, ప్రతి పని కూడా తొందరగా అయిపోవాలి, స్పీడ్గా అయిపోవాలనుకుంటాం. తొందరపాటులో నిర్ణయాలు ఎలా ఉంటాయంటే రాంగ్ అయిపోతూ ఉంటాయి. కొంతమంది తొందరపాటుతో అనగా భయంతో తొందరపడతారు. మరికొంతమంది కోపంతో తొందరపడతారు. ఈ రెండు రకాలు కూడా మనం చూస్తుంటుంటాం. తొందరపాటు అనేది అన్ని విధాలుగా అంత మంచిది కాదు. బైబిల్లో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, మనకు తెలుసు. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం నుంచి 40-41 అలా మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఇద్దరు సిస్టర్లు కనబడతారు, మార్తా, మరియా. మార్తా యేసుప్రభు దగ్గరికి ఒక పెద్ద కంప్లైంట్తో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, మార్తా యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళాడంటే యేసుప్రభు ఒక్కడే వెళ్ళడు. యేసుప్రభుతో ఆయన శిష్యులు అనేక మంది వెళ్తారు. మరి వారందరికీ వంట వండాలి కదా. ఆ వంట పని మీద ఈమె యేసుప్రభు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టింది తన యొక్క సిస్టర్ మీద, మరియ మీద. అయ్యా యేసుప్రభా, నీకు చింత లేదా? నేను ఎంత పని చేస్తున్నాను కానీ మా అక్క నీ కాలు దగ్గర కూర్చొని వాక్యం వింటుంది, చెప్పు, పని చేయమని చెప్పు అని ప్రభుని అన్నది మార్తా. యేసుప్రభు అంటాడు, ఆమెను అంటాడు చక్కగా, ఏమంటాడంటే, మార్తా మార్తా, ఎందుకు నువ్వు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి ఉన్నావు? అవసరమైనది ఒకటే, గుర్తుపెట్టుకో, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, ఆమె యొద్ద నుంచి దానిని తీసివేయబడదు అంటాడు. పని ఈరోజు చేస్తాం, రెస్ట్ తీసుకుంటే పోద్ది. శ్రేష్టమైనది వాక్యం ఎప్పుడైతే హృదయంలోనికి వెళ్తుందో అది ఎప్పుడు కూడా తొలగిపోదు. మార్తా ఆమెను చెడ్డగానాలని కాదు, త్వరగా పని చేసేసి అందరికీ వడ్డించేయాలని ఒక తొందరపాటుతో ఆమె ఏం చేసిందంటే తన యొక్క సహోదరి మీద కంప్లైంట్ ఇచ్చింది. ఒక్కొక్కసారి మనం కూడా తొందరపాటుతో అవసరమైనవి వదిలి అనవసరమైన వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం, మార్తలాగా కదండి. తొందరపాటు ఉన్నవారిలో ఏముంటుందంటే భయం ఉంటుంది. అలాగే ఇందా నేను చెప్పినట్లుగా తొందరపాటు ఉన్నవారిలో కోపం ఎక్కువగా ఉంటుందండి. మత్తయి సువార్త 14:26 వచనం మనం చూసినట్లయితే, రాత్రి 4వ జామున యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. శిష్యులు పడవలో ఉన్నారు. ఆ యొక్క దృశ్యాన్ని చూసి భయపడ్డారు. చూసి ఆయన అనుకున్న సముద్రం మీద నడవటం చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేశారట. భయం వల్ల. అంతేకాదు, తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసినట్లుగా మనం చూస్తాం. ఆది దంపతులు కుమారులు మనకు తెలుసు, కయ్యేను, హేబేలు. ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు. దేవుడైన యెహోవా హేబేలు అర్పణను అంగీకరించాడు. కయ్యేనుకి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం? హేబేలు మీద కోపం కాదు. నా అర్పణను దేవుడు అంగీకరించలేదని దేవుడి మీద కోపంతో తన యొక్క తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. ప్రభు అంటాడు, ఆది కాండంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుడైన యెహోవా అంటాడు, అతని అర్పణ లక్ష్య పెట్టలేదని, కాబట్టి కయ్యేను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకునేను. 6వ వచనంలో ప్రభు అంటాడు, నీకు కోపమేలా అని దేవుడు అడుగుతాడు. ఇది అందరికీ గల కారణం ఏంటంటే, కయ్యేనుకి తన తమ్ముడి మీద కోపం కాదు, దేవుడి మీద కోపం. దేవుణ్ణి ఏమీ అనలేక ఆ కోపంతో తొందరపాటుతో ఏం చేశాడంటే, మంచి చెడు గ్రహించుకోలేక తన తమ్ముడి మీద పడి చంపేసినట్లుగా మనం చూస్తాం. తొందరపాటు అనేది మనిషిని ఏం చేస్తుందంటే మృగములా మార్చేస్తుందండి. మనం కూడా తొందరపాటులో ఒక్కొక్కసారి అనరాని మాటలు అనేస్తూ ఉంటుంటాం. ఒక్కొక్కసారి మనం మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటుంటాం. ఆ మాట అనేసి ఆ కొట్టేసిన తర్వాత ఎందుకు అలా కొట్టానా, ఎందుకు అలా తిట్టానని తొందరపాటుతో అనేసిన దానికోసం మనం హృదయంలో ఎంతగానో బాధపడుతూ ఉంటుంటాం.
మరి నాకు చాలాసార్లు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉందో, ఒకవేళ మీకు ఉందో లేదో తెలియదు, కానీ తొందరపాటు వల్ల అంతా నష్టమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మేలు అనేది ఉండదు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి అటువంటి తొందరపడే సమయంలో మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి. మన హృదయంతో మనం మాట్లాడుకోవాలి. కీర్తనకారుడు చెప్పినట్లుగా 43వ కీర్తన 5వ వచనంలోను, 42వ కీర్తన 11వ వచనంలోను, 42వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అనే విధముగా మన హృదయంతో మనం మాట్లాడుకోవాలి. తొందరపడవద్దు దేనికి కూడా. మన హృదయంతో మనం అనుకోవాలి, నేను చెప్పినట్లు వినాలి అంతే అన్నట్టుగా మన హృదయాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. తొందరపడుతూ ఏమీ చేయొద్దు. నిదానించి 1కి 10 సార్లు ఆలోచించి ముందు దేవుని సన్నిధిలో పెట్టి మన చుట్టుపక్కల ఉన్న పెద్దలను సంప్రదించి ఈ పని చేయాలనుకుంటున్నాను, చేయాలా వద్దా అనేది మనము నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళేవారు ఉండాలి తప్ప తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొని మనం వెళ్తే ఏమవుతుందంటే మనము ఆహాబులాగా అయిపోతాం. ఆహాబు చూడు, తొందరపాటుతో నిర్ణయం తీసుకొని మేకాయ చెప్పిన ఆ మాటను ప్రక్కన పెట్టి 400 మంది చెప్పిన ప్రవక్తలకు చెప్పిన మాటను విని యుద్ధానికి సిరియల మీదకి వెళ్ళాడు. ఏమైంది? ఆ యుద్ధంలో ఆహాబు మరి చనిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి తొందరపాటు మనకు అసలు వద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. నిదానించి 1కి 10 సార్లు ఆలోచించి దేవుని సన్నిధిలో పెట్టి గోజాడి అప్పుడు నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయము సక్సెస్లోనికి వెళుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.